మీరు పోగొట్టుకున్నవి తిరిగి పొందుకుంటారు. గాడ్ విల్ రిస్టోర్ ఆల్ దట్ యు హ్యావ్ లాస్ట్. మీరు ఏవైతే పోగొట్టుకున్నారో వాటన్నిటినీ త్వరలో దేవుడు మీకు ఇయ్యబోతా ఉన్నాడు. ఈ రోజున మీ జీవితంలో మీరు ఎన్నో కోల్పోయి ఉన్నారు. మీరు విలువైన వాటిని కోల్పోయి ఉన్నారు. ఆస్తిని కోల్పోయి ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోయి ఉన్నారు, అలాగనే కుటుంబాన్ని కోల్పోయి ఉన్నారు, ఎన్నో దూరం చేసుకున్నారు. రీసెంట్గానే మంచి ఉద్యోగం మీకు దూరం అయిపోయింది, లేకపోతే మీ భార్య, లేకపోతే మీ భర్త, మీ బిడ్డలు మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు. అయితే మీరు ఎన్నో పోగొట్టుకున్నారు, ఎన్నో దూరం చేసుకున్నారు, ఎన్నో మీ జీవితంలో నుండి దూరం అయిపోయాయి. అయితే ఈరోజున దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, గాడ్ విల్ రిస్టోర్ ఆల్ దట్ యు హ్యావ్ లాస్ట్. దేన్నైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని నీవు తిరిగి పొందుకోబోతా ఉన్నావు. రెండు వాక్య లేఖనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వీటిని నేను మీకు తెలియపరుస్తాను. ఈ వాక్య లేఖనాలు చదువుకొని దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, మనం ఏం నేర్చుకోబోతున్నామో మీరు యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు దేవుడు మన జీవితంలో మనం పోగొట్టుకొని దూరం చేసుకొని వైదొలిగిపోయిన వాటన్నిటినీ మనం ఎలా తిరిగి పొందుకుంటామో, ఎలాగ దేవుడు మనకిస్తాడో, దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏం చేస్తే దేవుడు ఇస్తాడో మన వాక్యంలో ఉండి తెలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. మొదటిగా లూకాసు వార్త 11వ అధ్యాయం 9-13 వచనాలు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరుని అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడినని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, గుడ్డును అడిగితే తేలునిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. అటువలనే మీరు అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడిగేవాడికి, అడుగు ప్రతివానికి ఇవ్వబడును. ఎవరైతే దేవుణ్ణి అడుగుతున్నారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వెతికే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పోగొట్టుకున్నది వాళ్ళకు దొరుకుతుంది. తట్టే ప్రతి ఒక్కరికి కూడా తీయబడుతుంది. సో మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి చేప కావాలి అని అంటే, మీ పిల్లలు చేప అడిగారు కాబట్టి వాళ్ళకి చేప కాకోకుండా పావును మీరు ఇవ్వరు కదా. ఒకవేళ గుడ్డును అడిగితే, నాన్న నాకు ఒక ఎగ్ కావాలి, నేను తింటానని అడిగితే తేలుని ఇస్తారా? ఇవ్వరు. అయితే మనం చెడ్డవారమై ఉండి కూడా పిల్లలకి మంచి ఈవులను ఇయ్యాలని మనం ఎరిగి ఉన్నప్పుడు పరలోకమందున్న మన తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఈ రోజున దేవుణ్ణి అడగండి, అయా నేను కోల్పోయిన ఉద్యోగం నాకు రావాలి, నేను పోగొట్టుకున్న గర్భఫలం మరలా నాకు రావాలి. ఇదిగో నువ్వు వెతికితే దొరుకుతుంది. దేవుడి ప్రార్థనలోకి వెళ్ళి అడిగి వెతకి తట్టితే దేవుడు నీకు డోర్ తీస్తాడు. వెతికినప్పుడు అది దొరుకుతుంది, అడిగినప్పుడు దేవుడు అది నీకు ఇస్తాడు. దేవుడిని వెళ్ళి అడగాలి, ప్రభా నా ఉద్యోగం పోయింది, నాకు ఉద్యోగం దయచేయి. అయ్యా నా డబ్బులు నేను పోగొట్టుకున్నాను, నాకు డబ్బులు తిరిగి కావాలి. అలాగనే దేవా ఇదిగో నేను నిన్ను అడుగుతున్నాను, ఇదిగో నా భార్య నాకు దూరం అయింది, లేకపోతే నా భర్త నాకు దూరం అయ్యారు, నా బిడ్డలు నాకు దూరం అయ్యారు, వాళ్ళు తిరిగి నా యొద్దకు రావాలి, తిరిగి మేము కలుసుకోవాలి, వాళ్ళు నాకు దొరకాలని దేవుని యొద్దకు వెళ్ళి అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. తాకట్లో ఎంతో బంగారాన్ని పోగొట్టుకున్నావు, నష్టపోయావు, పేకాట ఆడి, అలాగే జోదాలాడి ఎన్నో నీ జీవితంలో నువ్వు కోల్పోయావు. ల్యాండ్స్ కోల్పోయావు, ఇల్లు కోల్పోయావు, సమస్తాన్ని కోల్పోయి ఒక్కదానివే మిగిలావు. దేవుణ్ణి అడుగు, మరలా దేవుడు నిన్ను రిస్టోర్ చేయగలడు, మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, మరలా దేవుడు నిన్ను నిలబెట్టగలడు. గాడ్ విల్ రిస్టోర్ ఆల్ దట్ యు హ్యావ్ లాస్ట్. మొదటిగా లూకాసు వార్త 11:9-13 వరకు చదువుకున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8-10 వచనాలు ధ్యానం చేస్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా
వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెం దొరికినదని వారితో చెప్పును కదా. నేను పోగొట్టుకొనిన నాణెం దొరికినదని వారితో చెప్పును కదా. మీరు పోగొట్టుకున్నది దొరుకుతుంది యేసుక్రీస్తు నామంలో. ఇక్కడ ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంది. 9 ఉన్నాయి, కానీ 10లో 9 మాత్రమే ఉన్నాయి, ఒకటి మాత్రం పోయింది. ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది. ఇల్లంతా ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతికింది. అది దొరికే వరకు జాగ్రత్తగా వెతికినప్పుడు ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడ ఇల్లంతా ఊడ్చి దీపాన్ని వెలిగించి అది దొరికే వరకు కూడా వెతికినప్పుడు అది దొరికింది. అప్పుడు ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకొని పొరుగు వారిని అందరిని పిలిచి నేను ఇదిగో ఒక దాన్ని పోగొట్టుకున్నాను, మళ్ళీ అది నాకు దొరికింది, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికింది. ఎస్, ఈ రోజున మీ జీవితంలో మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు, బిడ్డలను పోగొట్టుకున్నారు, కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. నష్టం వల్ల అనేకమైనవి మీ జీవితంలో నుండి దూరం అయిపోయినాయి, ఎన్నో దూరం అయిపోయినాయి, విలువైనవి మీరు దూరం చేసుకున్నారు. ఇప్పుడు మీరేం చేయాలంటే దీపం వెలిగించాలి. రెండోది ఊడవాలి. ఇల్లు ఏం చేయాలంటే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. రెండోదిగా ఊడ్చి జాగ్రత్తగా వెతకాలి. వెతికినప్పుడు అది మీకు దొరుకుతుంది. ఈ దీపం దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నీ వాక్యమే నాకు వెలుగై ఉన్నది, నా పాదములకు దీపమై ఉన్నది. దేవుని యొక్క వాక్యం అనే దీపాన్ని వెలిగించి నీ హృదయంలో ఇల్లంతా ఊడవాలి. ఇల్లు అనగా ప్రియా దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. అంటే నీ హృదయానికి సాదృశ్యంగా ఉంది. నీ హృదయం అంతా ఊడ్చి, ఎందుకంటే అన్క్లీన్గా ఉంది నీ మనస్సు, నీ హృదయం. నీ హృదయాన్ని అంతా ఊడ్చి శుభ్రం చేసి నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న అతిక్రమములు, నీలో ఉన్న దోషాలు, నీలో ఉన్న చెడు అలవాట్లన్నీ తీసివేసేయి. వ్యభిచారపు అలవాటు ఉంటే వ్యభిచారాన్ని తీసి ఊడ్చి పక్కన పడేసేయి. అలాగనే నీకు ఇంకా తాగుడు, అలాగే సిగరెట్లు, ఇలాగ వ్యసనాలు ఉంటే అవన్నీ తీసివేసే. సీరియల్స్, సినిమాలు, ఈ లోక సంబంధమైన అబద్ధాలు, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా నీ హృదయంలో అన్క్లీన్గా ఉంది, అన్క్లీన్ అంతా తీసేసే. అలా తీసేసినప్పుడు అందులోనే విలువైనది ఉంది, అది వెండి నాణెం నీకు దొరుకుతుంది. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వెతికినప్పుడు అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుడు ఖచ్చితంగా దాన్ని నీకు ఇస్తాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, నేను పోగొట్టుకొని నా నాణ్యం నాకు దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, గాడ్ విల్ రిస్టోర్ ఆల్ దట్ యు హ్యావ్ లాస్ట్. మీరు పోగొట్టుకున్నవి తిరిగి త్వరలో పొందుకోబోతూ ఉన్నారు. సో పొందుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం తెలియపరుద్దాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ యొక్క వాక్యలేఖనాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అలాగనే కామెంట్స్లో నేను పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాను అని కామెంట్స్లో రాయండి. అలాగనే ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అనేకులకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. స్క్రీన్ మీద కనపడుతున్న ఒక నెంబర్కి ఏమన్నా కాల్ చేసి ప్రేయర్ చేయించుకోండి. ఇంకో నెంబర్కి ఏమన్నా వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.